మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు. దేవా, వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, మీ వాక్యము వినగలిగే చెవులు, గ్రహించుకోగలిగే హృదయం మీరు మాకు దయచేయండి. మీ మాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకి పశ్చాత్తాపములోనికి, అయ్యా యేసయ్యా లోతైన గ్రహింపులోనికి నడిపించినట్లుగా సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సరే, పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనం చదువుతాం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. ఆ కోనేటికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన తరువాత మొట్టమొదట ఎవరైతే ఆ నీటిలో కోనేటిలో దిగుతారో ఆ దిగిన వాడు ఎలాంటి వ్యాధి కలిగిన వాడైనప్పటికీ కూడా వాడు బాగుపడతాడు కనుక ఆ మంటపములలో రోగులు, గుండె వాళ్ళు, కుంటి వాళ్ళు, ఊస కాలు చేతులు గల వాళ్ళు గుంపులు గుంపులుగా అక్కడే పడి ఉండేవి. అదే స్థలంలో ఒక విచిత్రమైన వాడు ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగిన ఒక మనుష్యుడు అక్కడ ఉండేది. యేసు వాడి దగ్గరకు వచ్చి వాడిని చూసి, వాడు అప్పటికే 10 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడని ఎరిగి, అబ్బాయి నువ్వేమన్నా బాగుపడాలని ఉద్దేశం ఉందా అని అడిగాడు. అప్పుడు ఆ రోగి, అయ్యా నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడను లేదు కనుక నేను వచ్చినంతలో మరి అక్కడు నాకంటే ముందుగా దిగునని. యెరూషలేము యొక్క పట్టణంలో గొర్రెల ద్వారము అనే ఒక ద్వారం ఉంది. అంటే ఇది యెరూషలేము అనుకోండి. యెరూషలేము చుట్టూ ప్రహరీ ఉంటది. ఆ ప్రహరీలోకి రావడానికి వివిధ దారులు ఉన్నాయి. ఆ దారులకు పేర్లు గుర్తు కోసము రకరకాల పేర్లు పెట్టారు. పెద్ద ద్వారం అనేది ఒకటి ఉంది, గొర్రెల ద్వారం అనేది ఒకటి ఉంది. ఇలాగ చాలా ద్వారాలు ఉన్నాయి. ప్రాముఖ్యతమైతే ఒకసారి ఆ ద్వారం ఎందుకు పెట్టారు, ఏంటి, ఎన్ని దారులు ఉన్నాయి అనేది దేవుడి చిత్తమైతే ఒకసారి మేము ముందుంచుతాం. అయితే ఆ గొర్రెల ద్వారం దగ్గర అనగా ఇప్పుడు ఈ యెరూషలేములోకి వచ్చే ఈ దారిలో ఆ దగ్గరలోనే ఆ మూల మీద ఆ గేటు ప్రక్కనే ఒక కోనేరు ఉందంట. ఏమన్నా చెప్పండి, కోనేరు అంటే ఇంత చిన్న మందిరం ఏం కాదు. యెరూషలేము అంటే సువిశాలమైనటువంటి ఒక పెద్ద కొండల మీద కట్టబడిన ఒక విశాలమైన పట్టణం అని. సరే ప్రియ దేవుడి బిడ్డలారా, అక్కడ ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు పేరు బెతెస్దా కోనేరు. ఏ కోనేరు చెప్పండి? బెతెస్దా కోనేరు. ఆ కోనేటిలోకి దిగడానికి గాని ఆ కోనేటి దగ్గరకు పోవడానికి గాని 5 మంటపములు, 5 దారులు ఉన్నాయి. ఎన్ని చెప్పండి? 5 దారులు ఉన్నాయి. ఏ దారి గుండా పోయినా ఆ కోనేటిలో దిగొచ్చు. హల్లెలూయా. ఆ కోనేటికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటా ప్రత్యేకత అంటే ఆయా సమయంలో యందు దేవుని దూత దిగి నీళ్లు అలాగా కదిలిస్తా ఉండదు. ఏం చేస్తాం చెప్పండి? నీళ్లు కదిలిస్తా ఉన్నది. కోనేటిలో దేవుడి దూత దిగి
నీళ్లు కదిలిస్తాము. నీళ్లు ఎప్పుడైతే కదిలించక జరుగుతుందో, దేవుని దూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు మొట్టమొదటి ఎవరైతే ఆ నీళ్ళు దూకేస్తారో, పడతారో, మునుగుతారో వారు స్వస్థత పొందుతారు. హల్లెలూయా. ఎట్టి వ్యాధి కలిగిన వారైనను, ఎట్టి వ్యాధి కలిగిన వారైనను ఆ మంట ఆ యొక్క కొనేటిలో దిగినప్పుడు స్వస్థత వచ్చింది. చాలా ఆశ్చర్యం అది. స్వయాన పరలోకం నుంచి భూలోకానికి యేసు ప్రభు వచ్చినట్టుగా ప్రతి దినం లేదా 2 రోజులకు ఒకసారి లేదా ఆయా సమయాల్లో దేవుడితో స్వయంగా వచ్చి నీళ్లు కదిలించడం చూస్తేనే వాళ్ళు దిగేది. అంటే మనుషులకు కూడా కనబడతా ఉన్నాయి. బెతెస్దా కోనేరు అనగా దేవుని మందిరములకు సాదృశ్యం. బెతెస్దా కోనేరు అనగా పరిశుద్ధమైన సన్నిధికి సాదృశ్యం. బెతెస్దా కోనేరు అనగా సువార్త ప్రకటించబడే స్థలము అని అర్థం. సువార్త అందించేటువంటి స్థలం. హల్లెలూయా. అది అక్కడ సందర్భం. నిజముగా నీళ్లు కదిలించబడుట అనగా సువార్త అందించబడుట. ఏ స్థలములో సువార్త అందించబడుతుందో, ఏ స్థలములో యేసుని గురించి ప్రకటించబడతా ఉందో, ఏ స్థలములో దేవుని ఆలయముగా భావించి కూడుకొని ప్రభుని ఆరాధన చేస్తామో ఆ స్థలములో దేవుని కార్యములు జరుగుతాయి. హల్లెలూయా. స్వస్థత కార్యములు జరుగుతాయి. అయితే అక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, మొదట ఎవడు దిగును? ఏ దిగును? ఎక్కడ దిగును? కోనేటిలో. ఎప్పుడు దిగును? మొదట దిగును. మొదట ఎవడు దిగును వాడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనను బాగుపడును. మొదట ఎవడు దిగును వాడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనను బాగుపడును. ఎట్టి వ్యాధి అయినా అక్కడ వ్యాధే కాదు, వ్యాధి ప్లేస్ లో సమస్య పెట్టుకొని, వ్యాధి స్థానంలో ఆర్థిక ఇబ్బందులు పెట్టుకోండి, వ్యాధి స్థానంలో అసమాధానాలు పెట్టుకోండి. నీ యొక్క పరిస్థితులు ఏమైనా మొదట వచ్చి మొదట దిగును వాడు బాగుపడు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో కూర్చున్న యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన యెడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని పాదగా ఉంచదు. నీవు పైవాడవుగా ఉండవు గాని క్రింద మాత్రం ఉండవు. ఏంటంట? నీవు పైవాడవుగా ఉంటావు కానీ క్రింద ఉండవు. నువ్వు మొదట అనే దాని మీద దృష్టి పెట్టకపోతే నువ్వు ఎప్పుడు క్రిందే ఉంటావు. చెప్పండి, క్రిందే ఉంటావు. అక్కడంతా అక్కడే ఉన్నాడు. అంత మంచం వేసుకొని, మంచం కూడా తెచ్చుకున్నాడు. పరుపు, బెడ్ అంటే మంచం. ఆ మంచం తెచ్చుకొని అక్కడే పెట్టుకున్నాడు. దాని మీదే పడుకున్నాడు, దాని మీదే ఉంటున్నాడు. వచ్చి చూసి అది ఇది ఇప్పుడోడు కాదనుకుంటానే. ఏమనుకున్నాడు యేసయ్య? చెప్పండి. వీడు ఇప్పుడోడు కాదనుకుంటానే. చాలా సంవత్సరాల నుంచి ఈ కోనేటి దగ్గరే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ముఖం చూస్తే అలా అనిపిస్తుంది, ఇతను పద్ధతి చూస్తే అలా అనిపిస్తా ఉంది. అవలక్షణాలు ఉన్నాయి, ఉండకూడని అవలక్షణాలు. అవేమిటో నేను మీకు చూపిస్తా. ఒక 5 విషయాలే త్వరగా చెప్తా. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. 1, సాకుడు చెప్పే చెత్త లక్షణం అతనిలో ఉన్నాయి. ఏమని చెప్పండి?
సాకులు చెప్పడం. లేదుగా వాడు ఏం చెప్తున్నాడండి? అయ్యా నన్ను కోనేటిలోకి దించుటకు సాకులు చెప్తున్నాడు. పిల్లరా, సాకులు చెప్పేటువంటి ఆ దుష్టమైన అవలక్షణాన్ని మీరు మానేయండి. సాకులు చెప్పదు, యథార్థం చెప్పండి. ఎప్పుడన్నా అడిగామనుకో దిగి బాగుపడటానికి. హల్లెలూయా. అందుకనే సాకులు మాని ఆ స్వభావం ఇతరులో ఉంది కాబట్టి బాగుపడలేదు. రెండవ అవలక్షణం ఏంటంటే ఇలా ఇతరుల మీద ఆధారపడేటువంటి తత్వం. ఈ వీడు ఎందుకు బాగుపడలేదంటే చెప్పండి, ఒకటి సాగు చెప్పాడు, రెండో ఇతరుల మీద. చాలా మంది చెప్తుంటారు నాకు, మా బంధువుల్లో ఆయన పెద్ద చదువు ఎప్పుడన్నా 10,000 ఇవ్వచ్చు, వాస్తవాన్ని నీకెందుకు ఇయ్యాలా? పూర్వం రాసుకున్నారు ఏమన్నా, నువ్వు చదివినాక 10,000 నాకు ఇవ్వాలి, నువ్వు ఒక స్థాయికి వెళ్ళినాక నాకు ఒక చేయి అందించాలా? ఎప్పుడైనా అనుకో, అతను నాకెందుకు చేయాలి, అదే దృష్టిలో పెట్టుకో. ఆమె నాకెందుకు చేయాలి, నేనే అతను చేస్తా, దాని మీద వేసుకో రాశంగా. నువ్వే అతని కంటే ఒక స్థాయిలో ఉంటావు. హల్లెలూయా. అలా కాకుండా తర్వాత వీళ్ళు ఇంకొక లక్షణం కూడా ఉందండి. ఏంటంటే స్వామితనం. ఏతను అక్కడ వాక్యంలో ఏముంది? కోనేటి దగ్గర. ఎలాంటి స్వామి చూడండి, కొంచెం కనీసం సంవత్సరానికి అంగుళం ఉన్నాడు లేదా? అంగుళం అంటే ఎంత? అది అంత. సంవత్సరానికి అంగళం జరిగి అట్లా రాలేదా? మీరు స్వాములు. ఏంటి? స్వాములు. ఈ స్వాముని రోజు కొంచెం జరిగి దాంట్లో దమకం పడ్డ సరిపోయేది, లేచి వచ్చాడు బాగా. రోజు కొద్దిగా జరిగి 35 సంవత్సరాలు జరిగి దమకం పడ్డాడు, లేచి ఇట్లా తూకే ఓపిక లేదు. అంటే వాడు స్వామి. లేచి బైబిల్ చదవలేదు, లేచి వాక్యం చదవలేదు. ఒకటి సాకులు చెప్పే మనస్సు, రెండోది ఇతరుల మీద ఆధారపడే తత్వం, మూడోది సోమరితనం, నాలుగోది అతను బాధ్యత నుంచి తప్పించుకునే యత్నం. ఇంటికాడ భార్య పిల్లలు ఉన్నారు, 38 సంవత్సరాలు ఇక్కడనే ఉన్నాడు. ఇదొక ఎత్తుగడ అనమాట. ఇదొక ఎత్తుగడ. ఇంటికాడ ఉంటే భార్యకి సేర అంటది, పిల్లలకు బట్టలు అంటారు, చదువులు ఫీజులు అంటారు. ఈ తతం ఈ బాధ ఎందుకని చెప్పి దేవుడి పేరు చెప్పుకొని నేను దేవుడి మందిరంలో ఉన్నాను, అక్కడ పరిచయం చేస్తున్నాను, 35 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నానని చెప్పి అక్కడే ఉన్నాడు. అంతే. కొంతమంది ఈ బాధ్యతల నుంచి, కుటుంబ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ఎత్తుగడ వేస్తారు. ఏం వేస్తారు చెప్పండి? ఎత్తుగడ. కష్టపడి సంపాదించడం చేత కాకపోయినప్పుడు ఎత్తుగడ, కుటుంబ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ఎత్తుగడ. అలాంటివి మనం చేయకూడదు. దేవుడి పేరు వాడకూడదు. దేవుడి పేరు చెప్పుకొని కుటుంబ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ఎంత పొరపాటు చూడని తను కష్టపడి కుటుంబాన్ని కలిగి, ఒక భార్య బిడ్డలను కలిగి కుటుంబ జీవితంలో హ్యాపీగా గడపకుండా భార్యని పిల్లల్ని పక్కన పెట్టేశాడు. ఎక్కడ నుంచి స్వస్థత కోసం వచ్చారని చెప్పి ఎక్కడ ఉండిపోయాడు. హల్లెలూయా. అందుకని ప్రియ దేవుడు పెట్టారా, ఒకటి సాగు చెప్పే ఆ తత్వం కలిగిన వాడు, రెండవది ఇతరుల మీద ఆధారపడేవాడు, మూడవది సోమరితనం, నాలుగవదిగా బాధ్యతల నుంచి తప్పించుకోవడం, ఐదవది ప్రయత్నం చేయాలన్న ఆ తత్వం లేనివాడు. చెప్పండి. దేవుడు అన్నాడు ఆపత్కాలంలో మొదలుపెట్టంటే నీకు చేతగా నా సందర్భంలో నన్ను మొదలుపెట్టు, నాకు మొదలుపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నేను విడిపిస్తాను అన్నాడు. హల్లెలూయా. అప్పుడు అంత జరిగినాక, ఎంత జరిగింది అక్కడ సందర్భం, అప్పుడు దేవుడు అన్నాడు, ఓరి నాయన నీళ్ళు ఈ 5 లక్షలు ఉన్నాయిగా, సరే పానే చేసిందే ఉంది, నీకు ఒక తరుణం నేను ఇస్తున్నాను, నువ్వు బాగుపడాలంటున్నావు కాబట్టి 7 వేస్తున్నావు. ఆరోగి అయ్యా నీళ్ళు కదిలింపబడినప్పుడు
నన్ను కోనేటిలోకి దించుటకు ఎవరు లేడయ్యా. నేను వచ్చేలోపు నీ కోసం అక్క చేతులు కట్టుకుని ఉంటారా అన్నాడు యేసు. అబ్బాయి ఇవన్నీ కాదులే గాని నీ ఎవరు నాకు అర్థమైంది, కానీ ఎట్లా ఉంటే నీ జీవితం పాడైంది. యేసు అంటున్నాడు, వెంటనే నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువు. వెంటనే వాడు లేచి స్వస్థతలోనే తన పరిపెత్తుకొని నడిచాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇలాగ నువ్వు ఉన్నావా? అలా ఉంటే నీ జీవితం 30 ఏళ్ళు కదా 60 ఏళ్ళు కూడా వస్తాయి. ఇవన్నీ నీలో ఉంచి తీసేసుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థించాలి. పరిశుద్ధుగా ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ యొక్క పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు వ్యర్థమైపోకుండా ప్రతి ఒక్కరి హృదయాల్లో పనిచేసే కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.